మన విద్య, మన శక్తి, మన ధనము అన్ని సద్వినియోగం అయ్యే విధంగా యువత జాగ్రత్త పడాలి. ఎలాగా? విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ కలస్య సాధోర్విపరీతమేతతు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. విద్యా వివాదాయ, విద్య, ధనము, అలాగే శక్తి, శారీరక శక్తి, దాన్నే మనం పార్వతీదేవి అంటాం. ధనం, దాన్నే మనం లక్ష్మీదేవి అంటాం. విద్య, దాన్నే మనం సరస్వతీదేవి అంటాం. హిందూ పురాణ గాథల్లో దేవతల ఆకారాలు, ఆభరణాలు, ఆయుధాలు, వాటి తత్వం తెలుసుకుంటే అదంతా పూర్తిగా శాస్త్రీయ విధానం. శాస్త్రీయ విధానం. ఎక్కడ పిచ్చి నమ్మకాలు ఉండవు అసలు. అక్కడ ఒక దేవత రూపకల్పన జరిగింది అంటే ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాలు ఏమిటి, ఆభరణాలు ఏమిటి పరిశీలిస్తే ఆ తత్వం అంతా తెలిసిపోతుంది ఖచ్చితంగా. ఇక్కడ విద్య అంటే సరస్వతి, సరస్వతిగా మనం ఆరాధన చేద్దాం. ఆరాధన చేసినంత మాత్రం చదువు వచ్చేస్తుందని ఎవ్వరికీ చెప్పాల. అలా వచ్చినా నిలబడదండి, కష్టపడి ఉన్నదే నిలబడుతుందండి ఖచ్చితంగాను. అందుకని దేవతను మనం ప్రార్థించడం ఎందుకంటే ఆ కష్టపడి నేర్చుకోవడానికి అవసరమైన ఇంద్రియ నిగ్రహాన్ని ఇవ్వాలి మనకి, లేకపోతే నేర్చుకోవాలి. చదువుకుంటుంటే ఇలాగే ఐ లవ్ యూ కూడా ఎవడో తగులుతాడు, ఇక్కడ మొత్తం పాడైపోయింది జీవితం అంతా. ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఉండే ఇంద్రియ నిగ్రహాన్ని ఇమ్మని దేవాలయంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. చదువు కంటే ముందు ముఖ్యం అది. ఎందుకంటే ఆ దేవతలు అనుగ్రహిస్తే మన మనస్సు దృఢంగా స్థిరంగా ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఎవ్వరూ మన మీద ఏ బాణాలు వెయ్యలేరు. లేకపోతే ఏమవుతాయి? దుర్మార్గుడు చదువుకుంటాట, సన్మార్గుడు చదువుకుంటాట. ఇద్దరికి చదువు వస్తుందండి. ప్రవర్తన బాగోకపోతే చదువు రాదని ఏం లేదండి. మీరు చూసుకోండి, ర్యాంకులు వస్తున్నాయి చాలామందికి. వాళ్ళందరూ మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని ఎవరు చెప్పలేరు. అదేం చెప్పలేడు. ర్యాంక్ వచ్చిన వాడు కూడా శుభ్రంగా పెళ్ళి అయిన తర్వాత అదనపు కట్టడం కోసం భార్యను కాల్చి చంపేశాడు. ర్యాంక్ హోల్డరే. మరి ఎందుకు వీడు ర్యాంకు పని లేక ట్యాంకులో పడేక పట్టుకెళ్ళి? నీకు ర్యాంక్ ఎందుకు ఇచ్చారు అసలు? కేవలం చదువు చూస్తారు, అక్కడ మార్కులు చూస్తారు. రేపు పొద్దున వీడు పెళ్ళి అయిన తర్వాత భార్యతో సక్రమంగా ఉంటాడో ఉండడో వాళ్ళు ఎక్కడ చూస్తారండి? అలా చూసే వ్యవస్థ లేదు ఇక్కడ. అదే పూర్వకాలపు వైదిక విద్యా విధానంలో గురుకులాలైతే చదువు కంటే ఎక్కువ మనిషి ప్రవర్తన మీదే దృష్టి పెట్టేవారు. చదువు కంటే ఎక్కువ మనిషి ప్రవర్తన మీదే దృష్టి పెట్టేవారు. ప్రవర్తన బాగోపోతే చదువు కూడా చెప్పేవారు. నువ్వు చదువుకుని ఉపయోగం లేదురా అబ్బాయి, నీ చదువుతో అందరినీ మోసం చేస్తావు నువ్వు, అందుకని నువ్వు చదువుకోకపోవడమే మంచిది అనేవారు. అందుకని విద్య సన్మార్గుడికి వస్తుంది, దుర్మార్గుడికి వస్తుంది. అలాగే ధనం సన్మార్గుడి కంటే దుర్మార్గుడికే ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు, మన అనుమానం వెళ్ళలేదు. తప్పుడు మార్గంలో సంపాదించే వాడికి ఎక్కువ వస్తుంది సక్రమ మార్గాల్లో కంటే. అంటే ఇద్దరికీ ధనం ఉంటుంది. శారీరక బలం అది కూడా ఇద్దరికీ ఉంటుంది. మంచి వాళ్ళకే ఉంటుంది, చెడ్డ వాళ్ళకే ఉంటుంది. కానీ ఈ మూడింటిని వినియోగించే విధానాల్లో తేడా ఉంటుందిట.